రీసెంట్గా మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ కొన్ని హాట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ఓటమికి నేనొక్కనే బాధ్యుని కాదు కూడా అన్నాడు. అసలు గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే, ఇప్పుడు అందరూ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారంటున్నారు, కానీ నేను ఇదే టీంతో ఇంగ్లాండ్ వెళ్ళి టెస్ట్ సిరీస్ని డ్రా చేసుకున్నాను అని అన్నాడు. అలాగే నేను హెడ్ కోచ్గా ఉన్నప్పుడు ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా వచ్చిందని అన్నారు. ఇది మీరు మర్చిపోకండి అని చెప్పాడు. ఆసియా కప్ గెలిచినప్పుడు గంభీర్కి క్రెడిట్స్ చెందుతాయి, కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు మాత్రం గంభీర్కి క్రెడిట్స్ చెందవు. ఎందుకంటే గెలిచిన తర్వాత రోహిత్ శర్మనే చెప్పాడు, ఈ క్రెడిట్స్ మొత్తం రాహుల్ ద్రావిడ్కి చెందుతాయి, అతని ఆధ్వర్యంలో ఒక మంచి వన్డే టీంని బిల్డ్ చేసినామని. అలాగే గంభీర్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ని కూడా వద్దన్నాడు. బట్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ సూపర్ గా ఆడి ఇండియా తరపున ఎక్కువ రన్స్ అతడే కొట్టాడు. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోవడానికి కారణం మన బ్యాటర్స్ మంచిగా బ్యాటింగ్ చేయలేదు. వాళ్ళ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, టెక్నిక్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే క్రౌడ్ కోసం కూడా గేమ్ ని ఆడొద్దని అన్నాడు. కానీ గౌతమ్ గంభీర్ మన టీమిండియా టెస్ట్ ప్లేయింగ్ లెవెన్ లో చేసే మార్పుల గురించి, అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసే మార్పుల గురించి, అలాగే టీంలో అంతమంది ఆల్రౌండర్స్ ఎందుకు ఆడతారో దాని గురించి అసలు ఒక మాట కూడా తీయలేదు. గంభీర్ ఎక్కువ టెస్టులో T20 మెథడ్ ని ఫాలో అవుతున్నాడు. అందుకే ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ని ఆడిపిస్తున్నాడు. టెస్టులో ప్యూర్ 6 మెంబర్స్ బ్యాటర్స్ ఉండాలి. అందులో ఒకరు ఇద్దరు పార్ట్ టైమ్ గా బౌలింగ్ వేస్తారు, ఒక గన్ ఆల్రౌండర్ ఉండాలి, అలాగే ప్యూర్ 4 బౌలర్స్ ఉండాలి. కింగ్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఎరా ఉన్నప్పుడు మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండేది. కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి. మరిన్ని ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.